హాయ్. నా ఫాలోవర్ ఒకరు డిప్రెషన్ గురించి చెప్పండి మేడం. మిడిల్ ఏజ్‌లో ఉన్నప్పుడు నిద్ర లేకపోవడం ఇలాంటివి ఫేస్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ చాలా డిప్రెషన్‌లో ఉన్నావు నువ్వు. ఒకసారి మీరు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి. లేదా సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళండి అని నాకు చాలామంది చెప్తున్నారు. ఒక్కసారి మీరు దాని డీటెయిల్స్ చెప్తారా ఒకసారి అని నన్నడిగారు. యాక్చువల్‌గా మిడిల్ ఏజ్‌లో డిప్రెషన్ ఎట్లా ఎక్కువగా ఏ విషయంలో వస్తుందంటే మన మెన్స్ట్రుయల్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ టైంలో ఆగిపోయే ముందు కానీ, ఆగిపోతున్న టైంలో కానీ, ఈ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా మిడిల్ ఏజ్ వుమెన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఆ టైంలో నిద్ర లేకపోవడం, బాడీ చాలా అలసిపోవడం, హెల్త్ చాలా ఇబ్బంది పడడం. ఈ బాడీ సరిగ్గా లేకపోవడం వల్ల ఇంట్లో చిరాకులు, పని చేసేటప్పుడు ఒత్తిడిలో ఇబ్బంది పడడం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ దెబ్బతినడంతో అక్కడ గొడవలు రావడం. ఇలా వీటి వల్ల ఏం చేస్తారంటే వీళ్ళు చాలా డిప్రెస్‌కి లోనయ్యి నిద్ర సరిగ్గా పోరు. ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. చిన్న చిన్న విషయాలకి ఏడ్చేస్తూ ఉంటారు. చాలా బాధలోకెళ్ళిపోతారు. నాకు ఎవరు లేరు అనుకుంటారు. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళు ఒంటరిగా ఫీల్ అయితుంటారు. ఇది చాలా చిన్నవే కదా అని కొట్టిపడేస్తాము. కానీ అవి చాలా చిన్నవి కావు. ఇవి రాను రాను చాలా సివియర్‌గా ఉంటది. మీకు 2 వీక్స్ కంటే ఎక్కువ రోజులు మీరు ఇలా సఫర్ అవుతుంటే కంపల్సరీగా మీరు కన్సల్ట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. లేదంటే అది రాను రాను పెద్ద సమస్యగా అయ్యి మీ ముందు నిలబడుతుంది. మీరు ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో దాన్ని తెలుసుకొని దానికి సొల్యూషన్ వెతుక్కోవాలి. హాయ్, ఐ యామ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.